హిరణ్యకశిపు హిరణ్యాక్షుని జననం. సంవత్సరాల తరువాత దితీదేవి దృఢకాయులైన ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. వాళ్ళు జన్మించినప్పుడు స్వర్గం, భూమి, అంతరిక్షాలలో అందరూ భయభ్రాంతులైనారు. అనేక ఉల్కాపాతములు సంభవించింది. ధూమకేతువులు గోచరించాయి. మేఘాలు గర్జించాయి. ఉరుములు, మెరుపులు అందరినీ భయభ్రాంతులను చేశాయి. ఆకాశం అంధకారమైంది. సనక సనందులు తప్ప మిగిలిన వాళ్ళు ఏమీ తోచక అయోమయానికి గురై పారిపోయారు. వీళ్లకు కశ్యప ఋషులు హిరణ్యకశిపు, హిరణ్యాక్ష అని నామకరణం చేశారు. ఇద్దరూ చాలా సౌహార్దయుతంగా పెరిగారు. రెండు కొండలు ఉన్నట్టుండి పెరిగినట్టు వాళ్ళు పెరిగారు. వాళ్ళు ఒక్క అడుగు వేస్తే భూమి వణుకుతుంది. వాళ్ళు సూర్యమండలాన్ని దాటి అన్ని లోకాల్లోనూ సంచరిస్తున్నారు. హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు ఇద్దరూ బ్రహ్మదేవుడి వరాన్ని పొంది అసామాన్యులుగా ఉన్నారు. తమ భుజబలంతో 3 లోకాలను స్వంతం చేసుకున్నారు. హిరణ్యాక్షుడు తన సహోదరుడిని సంతోషపరచడానికి స్వర్గంపై దాడి చేశాడు. హిరణ్యాక్షుని యుద్ధవేగాన్ని ఆపడానికి ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ధైర్య, వీర్య, పరాక్రమ మదంతో గర్వి అయిన ఆ హిరణ్యకశిపు ఎదురు దేవతలు నిలవలేకపోయారు. దేవతలందరూ పారిపోతున్నారు. అప్పుడు హిరణ్యాక్షుడు దేవతలందరినీ అసమర్థులని అపహాస్యం చేసి అట్టహాసం చేశాడు.